Hello and welcome to Rathod Science Academy. So ఈ రోజు మనం ఈ క్లాస్ 23rd సెప్టెంబర్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో యాక్చువల్లీ ఈ రోజు మనకి ఎడిటోరియల్ పేజ్ లో ఉన్న ఆర్టికల్స్ అన్ని అంత రెలవెంట్ గా లేవు, ఎందుకంటే ఎలక్షన్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఎలక్షన్స్ ఆఫ్ శ్రీలంకకి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఒక్కసారి ఎలక్షన్ అయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఇండియాకి ఆ కంట్రీస్కి ఉన్న ఫారెన్ పాలసీ ఎలా చేంజ్ అవుతుంది, అవ్వబోతుందా లేదా, ఒకవేళ చేంజ్ అయితే ఎలాంటి చేంజెస్ రానున్నాయి, సో వచ్చిన గవర్నమెంట్ ప్రో ఇండియా ఉందా లేకపోతే ప్రో చైనా ఉందా, దానివల్ల మన యొక్క రిలేషన్స్ ఎలా ఆల్టర్ అవ్వబోతున్నాయో తీసుకుంటే సరిపోతుంది. సో అందుకని ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెలవెంట్గా ఉన్నాయో సో వాటిని మాత్రమే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే క్వాడ్ మీట్ లాంచెస్ మ్యారిటైమ్ అండ్ హెల్త్ ఇనిషియేటివ్స్ అని ఉందన్నమాట. సో క్వాడ్లో మనకు తెలుసు ఏ కంట్రీస్ ఉన్నాయి భాగంగా. మన క్వాడ్ అంటే 4 కంట్రీస్ యొక్క కూటమి. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి క్వాడ్. ఈ క్వాడ్లో మనకి ఏ కంట్రీస్ భాగంగా ఉన్నాయి, మనకి 4 కంట్రీస్ కదా. సో అందులో ఫస్ట్ ఇండియా, సెకండ్ వచ్చేసి యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. సో ఈ కంట్రీస్ అన్నీ ఈ క్వాడ్లో భాగం అన్నమాట. అసలు ఈ క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ చూసుకున్నట్లయితే ఇండియాకి అపోజిట్గా చైనా ఉంది కదా. సో చైనాకి ఇండియాకి మధ్యలో ఎక్కడ తగాదాలు ఉన్నాయి, సో దీని మీద మనకి జిఎస్ పేపర్ 3 2024లో క్వశ్చన్ రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు ఇండియాకి చైనాకి ఎక్కడ గొడవలు ఉన్నాయి అంటే బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి. అలాగే ఎప్పుడు చైనా వచ్చి ఇండియాని ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దోఖలాం ఇష్యూ అయింది. అదే కాకుండా ప్రజెంట్ ఎల్ఏసి రీజియన్లో కూడా ఇప్పటికి కొన్ని ఏరియాస్ చైనా ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది. సో అక్కడ ఇండియాకి చైనాకి మధ్యలో రిలేషన్స్ అంత బాగా లేవు. సో అక్కడ దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా అనేది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. సో అవి తెలుసుకుంటే మీరు కంపల్సరీ ఒక పార్ట్ ఆఫ్ క్వశ్చన్ని అడ్రస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో కంట్రీ వచ్చేసి యుఎస్ కదా. యుఎస్కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ అవునా. అండ్ ఇక్కడ జపాన్ అండ్ చైనాకి మధ్యలో ఈస్ట్ చైనా సీలో గొడవలు ఉన్నాయి. అదేవిధంగా చైనాకి ఆస్ట్రేలియాకి కూడా మ్యారిటైమ్ సెక్టార్లో గొడవలు అయితే ఉన్నాయి. సో అందుకని ఈ గ్రూపింగ్ని ఏమంటారు అంటే యాంటీ చైనా గ్రూపింగ్గా కూడా పిలువబడుతుంది. యాంటీ చైనా గ్రూపింగ్గా. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అసలు ఏంటి అంటే అసలు క్వాడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ క్వాడ్, అండ్ అసలు క్వాడ్ని తీసుకురావాల్సిన ఐడియా ఎవరు తీసుకొచ్చారంటే షింజో అబే ఆఫ్ జపాన్ అనమాట. సో అసలు ఎందుకు వై అన్నప్పుడు మీరు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాడ్ గురించి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఎంతవరకు మనం దాన్ని చేసాము, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది మనకి, అది చూసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు మనకి క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది కదా. ఈ క్వాడ్ సమ్మిట్లో ఉన్న హైలైట్స్ ఏంటి, ఓకే, లేకపోతే ఈ క్వాడ్ కంట్రీస్తో ఉన్న ఛాలెంజెస్ ఏంటి. సో ఈ డైమెన్షన్స్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో ఈ టాపిక్ని మనం ఎక్కడ చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటాము. అదే కాకుండా జిఎస్ పేపర్ 1లో వరల్డ్ జాగ్రఫీలో కూడా చదువుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజే మనకి జిఎస్ పేపర్ 3 అనాలిసిస్ అయింది. మేబీ రేపు మీకు అది యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ఛానల్లో కంపల్సరీ చూడండి, అక్కడ ఈ క్వశ్చన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన క్వాడ్ లీడర్స్ అందరూ మీట్ అయ్యారు. ఆ మీట్ అయిన తర్వాత ఆ యొక్క మీటింగ్ హైలైట్స్ ఏంటి అంటే మ్యారిటైమ్ ఇనిషియేటివ్స్ తీసుకురానున్నారు, అలాగే హెల్త్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకురానున్నారు. అండ్ ఈవెన్ నిన్న మన క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి అంటే కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ కూడా ఇండియాకి యుఎస్కి మధ్యలో రానుంది అని. అదే కాకుండా మనం క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ గురించి కూడా చదువుకున్నాం కదా. సో అది కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా తీసుకురాబోతున్నామని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ
ఎక్సర్సైజ్ ఆర్ ఈ మీటింగ్ అనేది మనకి మెరిటైమ్ ఎక్సర్సైజ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇలా డిఫరెంట్ కంట్రీస్ అనేవి దగ్గరికి వచ్చేసి ఇలా ఆపరబిలిటీ ఇంక్రీజ్ చేసినట్లయితే మనం ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తాము. దానివల్ల ఏంటి అంటే రీజనల్ టెన్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అదే కాకుండా ఏవైతే పొలిటికల్ అగ్రెసర్స్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి పొలిటికల్గా, అలాగే ఎకనామికల్గా, అలాగే ఎక్స్పాన్షనిస్ట్ అగ్రెసివ్ పాలసీ యూజ్ చేస్తున్నాయి లైక్ చైనా, వాటిని కూడా కౌంటర్ చేయడానికి ఇలా యూజ్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఈ మీటింగ్లో ఇంకొక హైలైట్ ఏంటి అంటే క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్. సో ఇండియా ఒక కమిట్మెంట్తో వచ్చింది ఏంటి అంటే సో మనకి వ్యాక్సిన్ కావాలి, వ్యాక్సిన్ లేకపోతే మన సర్వైకల్ క్యాన్సర్ బార్లో ఎక్కువ మంది డెత్స్ ప్రాణాలు కోల్పోతారు కాబట్టి కావాలి అని అనుకుంటున్నాము. సో అందుకని ఇంటర్నేషనల్ అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఏ కంట్రీ అయినా సరే రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు వాటికి ఇలాంటి కంట్రీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చైనా నుంచి ప్రతి కంట్రీకి ఈ క్వాడ్లో ఉన్న గ్రూపింగ్లో ఉన్న ప్రతి కంట్రీకి ఇబ్బందులే ఉన్నాయి. ఆస్ట్రేలియా అవ్వనివ్వండి, జపాన్ అవ్వనివ్వండి, ఇండియా అయినా అవ్వనివ్వండి, లేకపోతే యుఎస్ అయినా అవ్వనివ్వండి. సో అన్నిటికీ రీజనల్ స్టెబిలిటీ కోసం ఎస్పెషలీ మారిటైమ్ అగ్రెషన్ తగ్గించడానికి ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీని పెంచడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు రీసెంట్గా ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది చేంజ్ అవ్వడం జరిగింది రష్యా ఉక్రెయిన్ సంబంధించి. సో ఉక్రెయిన్కి పీస్ కోసం కూడా మనం వెళ్తున్నాము, మనం కూడా ఇన్వాల్వ్ అవుతున్నాము. కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చేది వెస్టర్న్ కంట్రీస్. సో అందులో యుఎస్ భాగంగా ఉంది కాబట్టి ఇలాంటి ఇండియా ఒక స్టెప్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మన ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక స్కీమ్ ఏంటి అంటే స్టెమ్ అని ఉంటుంది. ఆ స్టెమ్ అనే స్కీమ్లో ఈవెన్ స్కాలర్షిప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడానికి యూఎస్ అనేది ముందుకు రాబోతుంది. సో ఇలా హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎలా యూజ్ అవుతుందని మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అదే కాకుండా ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా, డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా సో మనకి ఏంటంటే క్వాడ్ అనేది ప్రోయాక్టివ్ అప్రోచ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం కేపబిలిటీస్ని షేర్ చేసుకోవాలి, అలాగే రీజనల్ రెసిలియన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఆఫ్టర్ మోడీస్ విజిట్ యుఎస్ టు రిటర్న్ 297 యాంటిక్విటీస్. యాంటిక్విటీస్ అంటే ఏంటంటే మన యొక్క సంపద, అంటే మన పూర్వకాలం నుంచి ఉన్న వస్తువులని యాంటిక్విటీస్ అనడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు ఈ పురాతన వస్తువులకి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ యుఎస్కి వెళ్ళారు కదా, సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్గా ఏంటి అంటే ఇండియాకి యుఎస్కి మధ్యలో ఇలా ఏమైనా యాంటిక్విటీస్ ఉన్నట్లయితే బ్యాక్ పంపించాలని రీసెంట్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్లో భాగంగా వాళ్ళు ఏంటంటే 297 ఇండియాకి సంబంధించిన యాంటిక్విటీస్ అంటే పురాతనమైన వస్తువులని ఇండియాకి పంపించడం అంటే రిటర్న్ చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఈ టాపిక్ మీరు ఎక్కడ చూసుకుంటారు? సో ఇక్కడ మీరు కీవర్డ్ చూసుకోవాల్సింది ఏంటంటే యాంటిక్విటీస్. అసలు మీరు ఇక్కడ చూసుకోవాల్సిన విషయాలు అసలు ఏంటి అంటే అసలు యాంటిక్విటీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న చట్టాలు ఏంటి, లాస్ ఏంటి ఈ యాంటిక్విటీస్ని కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా ఒకవేళ ఈ యాంటిక్విటీస్ అనేది వేరే కంట్రీకి స్మగుల్ చేసిన తర్వాత మనం బ్యాక్ తెచ్చుకునే ప్రాసెస్ ఏంటి, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యాంటిక్విటీస్ మనకి మనం ఎందుకు ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఈ యాంటిక్విటీస్ సంబంధించిన మనకు ఫండమెంటల్ రైట్స్ ఏంటి, కల్చరల్ ప్రిజర్వేషన్, రిలీజియస్ ఫ్రీడమ్, ఓకే. సో ఇవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియరే కదా. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుకుంటారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చదువుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఒక్కసారి మనం ఇది క్లియర్గా చూసినట్లయితే కంటెక్స్ట్ ఏం చెప్తుందంటే మన ప్రైమ్ మినిస్టర్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎవరికి? యుఎస్ ప్రెసిడెంట్కి. ఎందుకంటే 297 యాంటిక్విటీస్ని ఇండియాకి బ్యాక్ పంపించడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కల్చర్ డిప్లొమసీకి చాలా ఇంపార్టెంట్.
ఇండియా అండ్ యుఎస్ మధ్యలో కల్చర్ ప్రిజర్వేషన్కి కానీ, ఎస్పెషల్లీ డిప్లొమసీకి కానీ, కల్చర్ హెరిటేజ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అలాగే మన యొక్క టూ కంట్రీస్ మధ్యలో ఉన్న సంబంధాలు పెరుగుతున్నాయి, స్ట్రెంగ్తన్ అవుతున్నాయని చూపించుకోవడానికి, అలాగే మనకి ఈ స్మగ్లింగ్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని కూడా కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ యొక్క హెల్ప్ అది మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకుంటాము. అదే కాకుండా మన కల్చర్ హెరిటేజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మన సాఫ్ట్ పవర్ అనమాట. ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ కల్చర్ హెరిటేజ్ అనే వర్డ్ ఎంత బాగుంటుంది కదా. సో అలాగే మనం ఈ కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది మనకు ఉంటుంది. అదే కాకుండా ఈవెన్ పబ్లిక్లో కూడా మనం తిరిగి తీసుకొస్తున్నామంటే ఎంత హ్యాపీనెస్ మనలో ఉంటుంది, మన కల్చర్ మన దగ్గరికి వస్తుంది అని. సో అలా ఇలా లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు యాంటిక్విటీస్ అని చూసుకున్నట్లయితే ఇవి ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, సో మన సైన్స్ని కానీ, ఆర్ట్ని కానీ, లిటరేచర్ని కానీ, రిలీజియన్ని కానీ, కస్టమ్స్ని, మోరల్స్ని, పాలిటిక్స్ని రీప్రజెంట్ చేస్తాన్ని మనం ఆర్టిక్రాఫ్ట్స్, యాంటిక్విటీ అని అంటాము. సో ఇందులో కాయిన్స్ ఉండొచ్చు, మనకి శిల్పాలు ఉండొచ్చు, పెయింటింగ్స్ ఉండొచ్చు, ఎపిగ్రాఫ్సే ఉండొచ్చు. సో మన ఇండియాలో ఉన్న చట్టం ఏంటి అంటే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది గవర్న్ చేస్తుంది అనమాట. సో మినిమం 100 years ఉండాలి ఒక 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 ఆబ్జెక్ట్ని మనం యాంటిక్విటీ అనడానికి. లేకపోతే ఏదైనా ఒక మాన్యుస్క్రిప్ట్ ఉంటే 75 years ఓల్డ్ ఉన్నదాన్ని అయితే మనం పురాతనమైన వస్తువు అని అనడం జరుగుతుంది అని చెప్పి ఈ యాక్ట్ చెప్పడం జరిగింది. అసలు ఈ యాక్ట్లో అసలు ఏ ఉన్నాయి అంటే ఫస్ట్ యాంటిక్విటీస్ అంటే ఏంటి, లేకపోతే ఆర్ట్ ట్రెజరీస్ అంటే ఏంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అది ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అది ఎవరు అమ్మాలి, అసలు లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే అమ్మాలి పురాతనమైన వస్తువులు. సో అమ్మే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ క్లియర్గా ఈ యాక్ట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఒక యాంటిక్విటీని బయటికి వెళ్ళిపోయింది, దాన్ని ఎలా తీసుకురావాలి బ్యాక్ అన్నప్పుడు మనకి 3 రకాల యాంటిక్విటీస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందే వేరే కంట్రీలోకి వెళ్ళిపోవడం. సెకండ్ వచ్చేసి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ అనేది 1976లో వచ్చింది కదా. అంటే ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1947 కంటే ముందు. సెకండ్ వచ్చేసి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, దాని తర్వాత నుంచి 1976 వరకు జరిగిన స్మగ్లింగ్. మూడోది వచ్చేసి 1976 తర్వాత ఇప్పుడు ఏదైనా వస్తువులు స్మగ్లింగ్ అయినట్లయితే. సో ఈ రెండు చాలా కష్టంగా ఉంటుంది, కానీ మూడోది మాత్రం ఈజీగా మనం ఆ నేమ్ ఎవరు అది ఓన్ చేస్తున్నారు, ఓనర్ ఎవరు, అండ్ అసలు అది మనదేనా కాదా అని మనం ప్రూఫ్ చూసినట్లయితే ఈజీగా మనం బ్యాక్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రికార్డ్స్ 86% ఆఫ్ డ్రాప్ ఇన్ రైనో పోచింగ్. సో మనందరికీ తెలుసు అస్సాంలో ఉన్న కాజిరంగా నేషనల్ పార్క్ అనేది రైనోస్కి చాలా చాలా ఫేమస్ అని. సో ఏంటంటే పోచింగ్ అనేది చాలా తగ్గింది అని చెప్తున్నారు. ఎంత శాతం అంటే 86% వరకు తగ్గింది అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అస్సాం అచీవ్డ్ ఇంప్రెసివ్ 86% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పోచింగ్. ఎప్పటి నుంచి అంటే 2016వ సంవత్సరం నుంచి ఇలా 86% తగ్గించామని చెప్తున్నారు. అసలు ఏ అకేషన్, ఏ సందర్భంలో చెప్పడం జరిగింది అంటే వరల్డ్ రైనో డే సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అనమాట. సో ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళు 233 యాంటీ పోచింగ్ కమిటీస్ని పెట్టారు, క్యాంప్స్ని పెట్టారు. ఆ క్యాంప్స్ వల్ల ఇలాంటి పోచింగ్ అనేది జరగట్లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే చాలా వరకు డ్రాప్ అయితే అయింది పోచింగ్, 86% అనేది డ్రాప్ అయింది అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మిగతా ఏరియాస్లో ఎక్కడైతే రైనోస్ ఉంటాయో వాళ్ళు కూడా ఇలా పోచింగ్ని తగ్గించడానికి ఇలాంటి మెకానిజమ్స్ని యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు గవర్నమెంట్తో కమిటెడ్గా ఉంటున్నారని అర్థమవుతుంది. ఎస్పెషలీ పొలిటికల్ లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ రైనోస్ కన్సర్వేషన్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఈవెన్ అతను కాజిరంగా కూడా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే మనం వైల్డ్ లైఫ్ మీద ప్రొటెక్షన్ చేయాలంటే కంపల్సరీ గవర్నమెంట్ విల్ అనేది ఉండాలి అని అర్థమవుతుంది. అదే కాకుండా కమ్యూనిటీ అనేది ఎంగేజ్గా ఉండాలి. సో మనం ఏ స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా లోకల్ కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే సక్సెస్ కాదు. ఇది సక్సెస్ అవడానికి కారణం ఏంటి అంటే లోకల్ పీపుల్ని ఈ యాంటీ పోచింగ్ క్యాంప్స్లో ఉండడం వల్ల.
సో అలా చేయడం వల్ల ఏంటంటే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది, అలాగే వాళ్ళకి కన్సర్వేషన్ ఎఫర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, సో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా మనం లాంగ్ టర్మ్లో మనం స్ట్రాటజీస్ తీసుకొచ్చినట్లయితే మన యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉంది సేవింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ, మనం దాన్ని అడ్రస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైనోని మనం ఒక సింబల్ ఆఫ్ కల్చర్, సింబల్ ఆఫ్ ఐడెంటిటీగా కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఎస్పెషలీ మనం ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే ఏంటంటే రీజనల్ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేసినట్టు ఉంటుంది, అలాగే హెరిటేజ్ని కూడా ప్రిజర్వ్ చేసినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఈవెన్ టెక్నాలజీ కూడా యూస్ చేసుకున్నారు, లైక్ డ్రోన్స్ యూస్ చేసుకోవడము, కెమెరాస్ యూస్ చేసుకోవడము, అండ్ నెక్స్ట్ వచ్చి రైడార్స్ యూస్ చేసుకోవడము, సర్వేలెన్స్ చేయడంలో వాటి వల్ల కూడా చాలా హెల్ప్ అయింది అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూపీ, రాజస్థాన్, ఎంపీ టాప్ ఇన్ కేసెస్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్. సో మనకి జిఎస్ పేపర్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది, ఏంటి అంటే అసలు అట్రాసిటీస్ ఎందుకు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీ పీపుల్ వల్నరబుల్గా ఎందుకు ఉన్నారు అని. ఆ క్వశ్చన్లో మీరు యాడ్ చేసుకునే రిపోర్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. సో ఇలా 1 year మీరు న్యూస్ పేపర్ కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా డేటా కలెక్ట్ చేసినట్లయితే మీ ఆన్సర్స్లో రాయాల్సిన డేటా మీ దగ్గర ఉంటుంది, మీరు ఎక్కడ ఏది వెతకక్కర్లేదు. ఓకే, అందుకే మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి, కంపల్సరీ ఎనాలిసిస్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఈ 2022 ఉత్తరప్రదేశ్, ఈ 2022 డేటా అంటే నార్మల్గా ఒక సర్వే చేశారు. అండ్ ఈ సర్వేలో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లోనే కలిపి 55% ఆఫ్ దళిత్ అగెయిన్స్ట్ కేసెస్ అనేది నమోదు అవుతున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ డామినెన్స్గా కనిపిస్తుంది, చాలా ఎక్కువ కేసెస్ నమోదు అవుతూ ఉన్నాయి, ఎస్పెషలీ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే జస్టిస్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2nd, 3rd ప్లేసెస్ వచ్చేసి రాజస్థాన్ అండ్ ఎంపీలో అవుతున్నాయి అని చెప్పారు. అండ్ అదే కాకుండా ఈవెన్ కేసులు బుక్ అయినప్పటికీ కూడా కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంది, అంటే మన లీగల్ సిస్టంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అదే కాకుండా సదరన్ స్టేట్లో తక్కువ రేట్ ఆఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి, నదరన్ స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి, అంటే రీజనల్ డిస్పారిటీ ఆన్సర్స్ రాసినప్పుడు కూడా ఇది మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. సో మనకి ఇంకా రీసోర్సెస్ కావాలి, ఇంకా ట్రైన్డ్ పీపుల్ కావాలి అని అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద డే ఏంటి అంటే నేషనల్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో మనకి సెక్యూరిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు మనకి నక్సలిజం ఉంటుంది, అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉంటుంది, ఇన్సర్జెన్సీ ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. సో అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన కంట్రీకి మనం అంటూ ఒక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని కంపల్సరీ తీసుకురావడం చేయాలి, చేసినట్టయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మనకున్న ఏవైనా ఛాలెంజెస్ని కూడా ఈజీగా అరికట్టడానికి ఉంటుంది, ఎకనామిక్ ఛాలెంజెస్ అయినా సరే, షిఫ్టింగ్ అలయన్సెస్ అయినా సరే, ఏదైనా సరే అని. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే జియో పొలిటికల్ ఫ్లక్స్, సో రీజనల్గా ఇన్స్టెబిలిటీ అనేది చాలా వస్తుంది, అందుకని డిఫెన్స్కి అయినా సరే, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అయినా సరే, గవర్నమెంట్కి కూడా శ్రమ పెరుగుతుంది. కాబట్టి మనం అంటూ ఒక స్ట్రాటజీ తీసుకొస్తే ఆ స్ట్రాటజీ ప్రకారం మనం స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేషనల్ సెక్యూరిటీకి. అందుకే ఏంటి అంటే మనం డిఫెన్సెస్ కూడా మనం చూసి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, అలాగే గ్లోబల్గా ఉన్న టెక్నాలజీని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే మనం అలయన్సెస్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో డిఫరెంట్ కంట్రీస్తో మనం పార్టిసిపేషన్ చేయాలి, పార్ట్నర్షిప్ తీసుకురావాలి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగినట్లయితే మనం అడ్వాన్స్గా ఉంటాం. కాబట్టి మన దగ్గర ఏ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నా కూడా మనం ఈజీగా ఫైట్ చేయడానికి ఉంటుంది, మన కంట్రీ యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ అయితే చూడాలి. సో ఈ మ్యాప్ చూసినట్లు నేను క్లియర్గా ఇచ్చాను. అసలు ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ నుంచి, అలాగే చైనా నుంచి అయితే న్యూక్లియర్ నుంచి థ్రెట్ ఉంది, అంటే న్యూక్లియర్ బాంబ్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ నుంచి మన టెర్రరిజం థ్రెట్ అనేది ఉంది. సో మనకి ఏరియా అంతా వెల్ నోన్ ఏంటంటే రెడ్ కారిడార్ నక్సలిజం ఉంటుంది. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి ఇన్సర్జెన్సీ ప్రాబ్లం ఉంది. అదే కాకుండా ఏంటంటే ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ, ఎస్పెషలీ వాళ్ళు సపరేట్ స్టేట్స్ అని ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ యొక్క ఐడియాలజీ అది ఇది అంటూ ఉంటారు. సో ఇవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకోవాలి.
అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఒక కంట్రీ యొక్క సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్, సో వాళ్ళు ఎలా దాన్ని అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది, సో వాళ్ళు ఎలాంటి థ్రెడ్స్ వస్తున్నాయి, ఎలాంటి థ్రెడ్స్ వచ్చినా మనకి దగ్గర ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందో చెప్పేది ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు ఒక అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఈ థ్రెట్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా తట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి బలగాలను దింపాలి అని. నెక్స్ట్ వచ్చి మనకు క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, మనకు ఒక క్లియర్ కట్ పాలసీ గైడ్లైన్స్ అనేది ఉంటుంది. అదే కాకుండా మనం ప్రయారిటైజ్ చేస్తాం ఎక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ స్పెండ్ చేయాలి, సో డిఫెన్స్ తీసుకురావాలా లేకపోతే మ్యాన్ పవర్ ఇంపార్టెంటా, సో లేకపోతే ఎలా మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అలాగే రిసోర్స్ అలోకేషన్ మీద క్లారిటీ అనేది వస్తుంది, పీపుల్కి కూడా అవేర్నెస్ వస్తుంది. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో కూడా మన యొక్క కేపబిలిటీ ఏంటో తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చరింగ్ ద కాస్ట్ ఆఫ్ హెల్దీ డైట్స్. సో మనకి ఈరోజు మీరు జిఎస్ పేపర్స్ ఎనాలిసిస్ మీరు చూసినట్లయితే అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, మిల్లెట్స్ హౌ దర్ ఎన్షూరింగ్ న్యూట్రిషన్ హెల్త్ సెక్యూరిటీ అని. సో అక్కడ ఏంటంటే మన యొక్క హెల్త్ కేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ మనకి హిడెన్ హంగర్ ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది. సో వాటికి మనం మిల్లెట్స్ ఎలా యూజ్ చేసుకుంటామో అక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మనం హెల్తీ డైట్స్ అనేది తీసుకోవట్లేదు, హెల్తీ డైట్స్ అనేది తీసుకోవడం లేకపోవడం వల్ల మనకి ఎక్కువ రెట్లు లైక్ డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్ అవన్నీ వస్తున్నాయి. సో అవన్నీ అరికట్టాలంటే మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మన జీడిపి ఎస్టిమేషన్లో ఉన్న పిట్ ఫాల్స్ ఏంటో చెప్పారు. సో ఇక్కడ జీడిపి అంటే ఏంటో చూసుకోండి, దాని తర్వాత మన జీడిపి ఎస్టిమేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, 3 మెథడ్స్, వాటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూసినట్లయితే 51 killed 20 injured ఆఫ్టర్ గ్యాస్ లీక్ లీడ్స్ టు బ్లాస్ట్ ఎట్ ఇరాన్ మైన్. సో ఇరాన్లో ఒక బ్లాస్ట్ అనేది జరిగింది మైన్స్లో, అక్కడ గ్యాస్ అనేది రిలీజ్ అయింది, ఆ గ్యాస్ అనేది ప్రాణాంతకరమైంది, అందుకే అబౌట్ 51 మంది చనిపోయారు జరిగింది. సో రీసెంట్గా మనకి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో మీకు దాని మీద నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఇండియాలో ఎలాంటివి జరిగాయి అండ్ అలాగే పక్క కంట్రీస్లో ఎలా జరిగాయి అన్నట్టు మీరు ఈ ఆర్టికల్ని కేస్ స్టడీగా రాయడానికి వీలుగా ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్ మన ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి ఈరోజు మన న్యూస్ పేపర్లో. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ కంపల్సరీ మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ నేను జిఎస్ పేపర్ 3ని అప్లోడ్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్ పార్ట్ రాథోడ్ సైన్స్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్లో. సో కంపల్సరీ చూడండి, చూస్తే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మన అనాలిసిస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈవెన్ నేను ఒక 1 వీక్ టైంలో నేను ఒక వీడియో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి, అండ్ ఎగ్జాక్ట్ అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేది జిఎస్ పేపర్ 3లో వచ్చాయి. సో అవన్నీ నేను క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ ఐ విల్ బి పోస్టింగ్ విత్ ఇన్ లెస్ టైమ్ ఆఫ్ స్పాన్. ఎందుకంటే నా అవన్నీ 1 year బ్యాక్ నుంచి ఉన్న వీడియోస్ అన్నీ వెతికి అక్కడ నుంచి షార్ట్స్ తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు, మీకు ఎవిడెన్స్ సహా చూస్తాను నా అనాలిసిస్ ఎలా యూజ్ అవుతుందో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.